నమస్కారం. నాకు నిన్న వచ్చిన మెసేజ్ అది. మామ ఏంటి ఇంత ఘోరంగా? విజయనగరం జిల్లా రాజంలో ముంజేటి సతీష్ అండ్ స్పందన దంపతులు, వాళ్ళకు పిల్లోడు ఉన్నాడు. ఈమె స్పందన యొక్క వయసు కూడా అరౌండ్ 36 or 35. ఆ పిల్లోడు వయసు వచ్చి 16 సంవత్సరాలు. పిల్లోడు బాగా చదువుతాడు. మన 10th లో 525 మార్కులు వచ్చేవాడికి. అయితే 10th ఉన్నప్పుడు మనోడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. అది కాస్త ఫ్యాకల్టీ దాకా వెళ్ళింది, గొడవ అయింది. ఇక అప్పటి నుంచి వీడికి మంచి చెడు చెప్తూ రోజు వీడి బ్యాగ్ చెక్ చేస్తూ, వీడు ఎవరి దగ్గర ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మొబైల్ ఏం చేస్తున్నాడు మొత్తం చెక్ చేస్తుంది డైలీ. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక ఈలోపు వీడికి ఒక ఫ్రెండ్ తగిలాడు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వాడితో మాట్లాడుతూ, అరే ఇవన్నీ మన వల్ల కాదురా, డాన్గా మారిపోదాం, డాన్ సీన్లో కానీ డాన్ అయిపోదాం అని వస్తాడు చూస్తే లైక్ అలా. అందుకే తమ్నైల్ కూడా అదే పెట్టే, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈ పిక్స్ కూడా అదే పెడుతున్నా. ఎందుకంటే అసలు ఊరికొరకునే అంటారు $1 ఇచ్చేస్తున్నాడు, రెవెన్యూనే రావట్లేదు, అసలు మనం యాడ్స్ తీసుకోవట్లేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఇచ్చుకోవాలి ఎంఏఎస్ కూడా. సరే డాన్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే డాన్ అవ్వాలనుకుంటే మనం ఏమేమి చేసామేంటి అని చెప్పేసి మన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు, క్రిమినల్ హిస్టరీ అడుగుతాడు. రెజ్యూమేలో కానీ మనం మెరిట్స్ పెట్టుకుంటామే, అచీవ్మెంట్స్ అలా ఉండాలి కదా అన్నప్పుడు మనం ఏదైనా దొంగతనం చేయాలి, లేదా చంపాలి. సో ఇలా చేసిన తర్వాత బాగా డబ్బు తీసుకొని ముంబైకి వెళ్దాం, చెన్నైకి వెళ్దాం అని అనుకున్నాను. సో ఒకరోజు ఏం స్కెచ్ చేశారు, అరే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిద్దిరా, అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తా, నువ్వు రా, నువ్వు బాత్రూంలో ఉండు. ఈలోపు మా అమ్మ వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ అన్నట్టు వాష్రూమ్కి వచ్చింది. ఇక అక్కడ మా అమ్మని నువ్వు చంపారా, ఇంట్లో ఉన్నటువంటి 9 తులాల బంగారం డబ్బు ఉందరా, అది తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఇది వాళ్ళ ప్లాన్. అలా మొన్న పిల్లోడు ఏం చేశాడు కుదిరే క్రితం, అలాగే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళింది. ఈ లోపల ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, వాడు వచ్చాడు. ఈడు మైండర్ వాడు మైండర్, సో పేర్లు కూడా రివీల్ చేయాల. వాడు వచ్చాడు. వచ్చిన ప్రకారం ఇక వాళ్ళ అమ్మని చంపాలి కాబట్టి ఇక వాష్రూమ్లోకి వెళ్ళి ఉన్నాడు. ఈలోపు ఇక వాళ్ళ అమ్మ వచ్చింది, ఆకలిస్తుందమ్మ నాకు అన్నం పెట్టు అని చెప్పేసి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మమ్మ నుండి పిల్లడికి ఆకలిస్తుంది అంటే వెళ్ళమని చెప్పేసి అంటే సరే వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళింది కదా, ఇక వెళ్ళగానే ఇక వెనకాల నుంచి వీడు గట్టిగా పట్టేసుకొని ఊపిరాడుకొని చేశాడు. ఈలోపు ఈ పిల్లోడు కన్న తల్లిని కత్తప్పటికి రెడీగా పెట్టుకున్నాడు. 13 పోట్లండి. కన్న తల్లిని ఎంత ఘోరంగా పొడిచాడంటే పోలీసులు షాక్ అవుతున్నారు. కన్న తల్లిని ఇంత దారుణంగా పొడిచాడు ఏంటారా వీడియో అని చెప్పేసి. ఇక ఆ తర్వాత మరలా క్లాత్ లాంటి దాన్ని చుట్టి వీళ్ళ ఇంటి వెనక చిన్న చెరువు లాంటిది ఉండేదండి, అందులో బాడీని వేసేసి జంప్. ఈమెమైనా తెలియదు, కొడుకేమైనా తెలియదు. అదే సమయంలో నీరు బెనోటి ఇళ్లలో ఈ ఇంటర్మీడియట్ కుర్రాడు కనిపించట్లేదు. అందుకని వీళ్ళ మీద నిఘా పెట్టారు. ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్, ఎక్కడికి వెళ్ళారంటే తెలియదు. ఈలోపు ఇన్స్టాగ్రామ్ త్రూ ఫ్రెండ్స్తో చాటింగ్లు చేశారు. అప్పుడు క్రాస్ చెక్ చేసి ఇక వీళ్ళు ఎక్కడున్నారంటే మానిటర్ చేసుకుంటున్న మూమెంట్లో మొత్తానికి ఈ వైజాగ్ పలాస ఏరియాకి వస్తానని తెలిసింది. మొత్తానికి ఆడబట్టుకున్నారు. పట్టుకొని విచారణ చేస్తే డాన్ అవ్వాలని చెప్పేసి అనుకొని, డాన్ అవ్వాలని ముందుగా చంపాలి కాబట్టి మా అమ్మని చంపా. మీ అమ్మని ఎందుకు చంపారంటే నన్ను భయంకరంగా విసిగించింది, మనుమన పడింది, నన్ను అనరాని మాట్లాడింది, నా లవర్తో మాట్లాడడం లేదు, నన్ను ఎవరితో మాట్లాడడం లేదు, నేను ఏ చిన్న పని చేస్తాను తప్పు కనిపించింది అని చెప్పేసి ఉన్నది మొత్తం లేని మొత్తం కలగలిపి వాడి యొక్క హెల్యూసినేషన్ మొత్తం బయట పెట్టేశాడు. మరి నీ ఫ్రెండే వాడేంటంటే మేము డాన్ అవ్వాలనుకున్నాం, సో డబ్బు కావాలి, ఎవరైనా మర్డర్ చేస్తే మాకు బాగుండేది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం, అందుకని చంపేశాం. 10వ తరగతి పిల్లోడు ఈ రకం చేసాడు. ఎందుకు ఏంటంటే వీళ్ళిద్దరంట జపాను కొరియా ఆ సిరీస్లు ఎక్కువ చూస్తారంట. ఆ పిల్లలు అక్కడున్న పిల్లలేమో చక్కగా చదువుకొని గొప్పగా ఎదుగుతున్నారు. మన దగ్గర పిల్లలేమో ఎర్రి పప్పలక మళ్ళీ పిచ్చి పిచ్చి రీల్స్, పిచ్చి పిచ్చి ఓటీటీ సిరీస్ చూసి చెడిపోతున్నారు. ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇప్పుడు కూడా ఇంకా పిల్లల్ని ఫోన్లకి ఎడిట్ చేసేసి పిల్లలకు ఫోన్లు ఇచ్చి ఓకే ఎంజాయ్ చేయండి అని చెప్తూ పోయే తల్లిదండ్రులు అందరికీ నేను దండం పెట్టి చెబుతున్నా, పిల్లలకి చెస్ నేర్పండి, గ్రౌండ్లలో ఆడుకునేవి నేర్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏం చేస్తారంటే మొత్తం గమనిస్తుండండి. పిల్లలతో అజమాయిషి అన్నట్టు ఉండొద్దు, ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి మంచి అండి చెడు అంటే చెప్పండి. బట్ కన్న తల్లిని ఈ మూర్ఖుడు చంపాడంటే వీడిని అసలు ఏమన్నా అర్థం కావట్లా. మళ్ళీ కూడా ఫ్రెండ్ సాయం పాపం, అసలు తండ్రి ఉన్నాడు కదా, ఆమె సతీష్ అల్లల్లాడిపోతున్నాడు.